కన్నులు మూసుకున్నప్పుడు అమ్మవారి పాద పద్మముల జంట ఎవరు చూడగలడో అటువంటి ధ్యానశక్తి నిలబడగలిగితే వాడు అనుభవించలేని ఐశ్వర్యం ఉండదు. కానీ తాదాత్మ్యత ఉండదు. దానితో విర్రవీగడం ఉండదు, దానితో తాదాత్మ్యత ఉండదు. వాటి మధ్య ఉంటాడు. మనసు మాత్రం ఎప్పుడూ భగవంతుని యందు రమిస్తుంది. ఆ స్థితి దేని వల్ల వస్తుంది అంటే మనసు షట్పది కావాలి. పంచేంద్రియములు మనసు 6 కలిసి 9 అయ్యి అమ్మవారి పాదములన్న పద్మముల మీద వాలగలిగితే అవి పరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం. ఆ తల్లి ఇవ్వలేనిది లేదు. ఇక్కడ నేను ఓ మాట అంటున్నప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఆ తల్లి అని నేను అన్నప్పుడు ఆ తండ్రి అన్న మాట కూడా అన్వయం. ఎందుకని? నేను పాదముల జంట అంటున్నాను. పాదముల జంటలో ఏ కాలు ఎవరిది? ఎడంవైపు కాలు ఆవిడిది, కుడివైపు కాలు ఆయనది. మరి పాదముల జంటకి నమస్కరిస్తున్నాం అంటే అర్ధనారీశ్వర స్వరూపంలో ఇద్దరికీనా? మరి పరమాచార్య స్వామి వారు ఆవిడ అర్ధనారీశ్వర స్వరూపం అని నిర్ధారిస్తే ఆవిడ కాళ్ళకి దండం పెడితే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ నమస్కారం పెట్టామా? ఇద్దరికీ నమస్కారం పెడితే ఏదో ఓ కాళ్ళలోంచి వస్తున్న శక్తి కాదు, 2 కాళ్ళలోంచి వస్తున్న శక్తి. అది అనుగ్రహించి వస్తున్నటువంటిది మనసులోంచి వస్తోంది. ఆ మనసు ఒకళ్ళు ఇస్తానని ఒకళ్ళు ఇవ్వనని అంటే ఎలా కుదురుతుంది? 2 పాదములేమో కానీ మనసు మాత్రం ఒకటి. పార్వతీ పరమేశ్వరులు 2గా అనిపిస్తుందేమో. పోనీ అర్ధనారీశ్వర స్వరూపమైన వామార్థ భాగంలో పార్వతీదేవి, కుడి చేతి వైపు దక్షిణ భాగం శంకరుడు, కుడి పాదం అయ్యవారు, ఎడమ పాదం అమ్మవారు అనిపిస్తుందేమో. మనసు మాత్రం ఒక్కటే. 2 మనసులు మాత్రం కావు, ఒకటే మనస్సు ఇద్దరిది కలిపి. అందుకే ఆ మనసు నుంచి అనుగ్రహ శక్తి ఉంటుంది. ఆమె పాదములను స్మరించుట అంటే ఆయన పాదములను స్మరించుట అని కూడా అర్థం తప్ప వాళ్ళిద్దరి మధ్య భేదం ఉండదు. అది ఆ తత్వానికి ఉన్నటువంటి గొప్పతనం. నేను అమ్మవారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు అలా అమ్మ ఎవరైతే నిన్ను ధ్యానం చేశారో వారికి పరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం. ఆ తల్లి ఇచ్చేటటువంటి లక్ష్మీ కటాక్షం ఇంత అంతా అని చెప్పడం ఎవరికి సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అంత అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆవిడ ఇవ్వగలదు. చెంగాలమ్మ తల్లిని నమ్ముకుని పంట పొలాల్లో ఎక్కడైనా చీడా పీడా పుడితే తెల్లవారుజామున నిద్ర లేచి రైతులు కాళంగా నదిలో స్నానం చేసి మౌనంగా దేవాలయానికి వచ్చి పూజ చేయించుకుని విభూతి పట్టుకెళ్ళి పంట మీద చల్లుతారండి. అలా చల్లితే ఎన్నో మాటలు ఈ ఊరు చుట్టుపక్కల పొలాలకు పట్టినటువంటి చీడా పీడా పోయి పంట బాగా పండిందిట అని నేను అన్నాను అనుకోండి. ఆహా అంటారు. పిల్లలు లేని వాళ్ళు ఎందరో వచ్చి అమ్మవారి చుట్టూ పొర్లు దండాలు పెట్టి పిల్లలు పుడితే చెంగాలమ్మ చెంగాలయ్య అని పేర్లు పెట్టుకున్నారట అన్నాను అనుకోండి. ఆహా అంటారు. ఆపదలో ఉన్న వాళ్ళు వచ్చి అమ్మవారి దగ్గర పాదాలు పట్టుకుని నమస్కారం చేస్తే ఆ తల్లి ఉద్ధరించిందిట. ఆహా అంటారు. కాదు కాదు, ఒక జటిలమైన సమస్య ఉన్నది, తీరుతుందా తీరదా అన్న అనుమానం వస్తే ఆవిడ చేతిలో నిమ్మకాయ పెట్టి పూజ చేస్తే అవుతుంది అంటే నిమ్మకాయ ఎగిరి పడుతుందిట అని నేను అన్నాను అనుకోండి. అబ్బా అనొచ్చు. ఇది పరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం. అవి ఉత్పత్తి కేంద్రం ఆ పాదాలు. ఎన్ని ఐశ్వర్యాలు ఎన్ని రక్షణలు ఉన్నాయని నీవు చెప్తున్నావో అన్నీ అక్కడి నుంచి పుడుతున్నాయి. నీటి బుగ్గలోంచి నీరు పుట్టినట్టు. ఒక బొగ్గ ఉంది, నీటిలోంచి బుడగలు వస్తుంటాయి. ఆ బొగ్గలోంచి నీళ్ళన్నీ వస్తున్నాయి. ఆ నీరు ప్రవాహంగా అలా వెళ్ళిపోయింది. ధ్రువతీర్థం అని వెంకటాచలంలో ఇప్పటికీ చాపాలి తీర్థానికి వెడితే పైకి వెడితే కనపడుతుంది. బుడగల 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 బుడగ కింద వస్తుంటుంది, పైనుంచి ప్రవాహం వస్తుంటుంది. బోరెడంత నీరు కిందకి వరకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఇక్కడి నుంచే పుట్టాయా అండి? అక్కడి నుంచే పుట్టాయి. ఇక్కడి నుంచి ఇంత నీరు వస్తుందా ఆగకుండా? రాత్రింబవళ్ళు 365 రోజులు 6 ఋతువులు 1 సంవత్సరం పాటు ఎక్కడ ఆగదా? ఎప్పుడు ఆగదా? ఆగదు. ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టింది? అక్కడే బుగ్గలోంచి పుట్టింది. నువ్వు ఐశ్వర్యము రక్షణ కాపాడబడుట, నీకు లేనివి ఇచ్చి యోగము కల్పించుట, ఉన్నవి రక్షించి క్షేమమిచ్చుట ఏ మాట వాడు? ఎక్కడి నుంచి పుట్టాయి? బుగ్గలోంచి పుట్టాయి. ఏ బుగ్గ? ఆవిడ పాదాల్లోంచి పుట్టాయి. ఇప్పుడు అవి ఏవి అన్నది ఎవరి భక్తికి ఎవరి అనుభవానికి ఏవి నిజాలయ్యాయో అవన్నీ ఆవిడ ఐశ్వర్య హేతు, ఆవిడిచ్చిన ఐశ్వర్యములుగా కనపడతాయి. ఇప్పుడు అవి నీకు అనుమానాలు ఎందుకు అవ్వాలి? ఒక శాస్త్రవేత్త అమ్మ నా మేధస్సుతో ఒక ఉపగ్రహాన్ని తయారు చేశాను, ఇక్కడ కూర్చొని ఇది వెడుతోందని లెక్క పెడుతుంటాను ఇక్కడి నుంచి ఏదో ఒక దాంట్లో పరికరంలో చూసి. కానీ ఇక్కడ చూడ్డానికి ఓ పరికరం పెట్టాను, అది వెళ్ళడానికి ఇంధనం పెట్టాను. కానీ పరికరంలో కనపడేటట్టుగా అది కక్షలోకి ప్రవేశపెట్టబడేటట్టు, అది నేను చెప్పినట్టు వెళ్ళేటట్టు చెయ్యగలిగినది ఎవరు అంటే ఈ
గ్రహములను నక్షత్రములను నిలబెట్టి భూమిని గ్రహాల్ని ఇన్ని బ్రహ్మాండాల్ని నియతి తప్పకుండా తిప్పుతున్న తల్లి ఎవరుందో ఆవిడే దీన్ని కూడా కక్షలో తిప్పగలదు, మిగిలిన గ్రహాలతో ఉపగ్రహాన్ని. అమ్మ తిప్పమ్మ, తిప్పితే లోకానికి అంతటికీ ఉపకారం ఉందమ్మా. అది తిరిగితే ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో అన్నీ తెలుస్తాయి. 10 మందికి నూనె దొరుకుతుంది, 10 మందికి ఆహారం దొరుకుతుంది, 10 మందికి భద్రత ఏర్పడుతుంది, ఏ విమానం ఎక్కడెడుతోందో తెలుస్తుంది. అందుకనమ్మా నీ గ్రహాలతో పాటు నేను సృష్టించిన ఈ గ్రహాన్ని కూడా పైకి పంపు, ఇదో ఉపగ్రహం అంటే. ఆవిడ నవ్వు నవ్వి యశస్విని, ఆవిడ కీర్తినిస్తుంది. ఎక్కడ నుంచి ఎక్కడ వరకైనా ఆవిడ ఇవ్వగలదు, ఆవిడ ఇవ్వలేనిది అన్నది మాత్రం లేదు. అందుకని ఎవరావిడ? పరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం. సమయాచార తత్పరులు అన్న మాటకు అర్థం ఏంటంటే బాహ్య పూజ చేయని వాళ్ళు అని కాదు, కానీ లోపల ఎప్పుడూ ఆవిడ గురించి ఆలోచన చేస్తుండేవాళ్ళు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.